హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైపోయింది. వీడియో అయితే గిరి ప్రదక్షిణ వెళ్ళిన వీడియో. ఇది ట్రైన్‌లో వెళ్తున్నాము. బీభత్సంగా ఉన్నారు జనాలైతే. ఇక్కడే ఇలా జనరల్ బోగి అండి ఇది. ఇక్కడే ఇలా ఉన్నారంటే అక్కడ ఎలా ఉంటారో అనిపించింది. నిజంగా అంతకన్నా భయంకరంగా ఉన్నారు. మేము ట్రైన్ దిగంగానే ఇక్కడ జస్ట్ డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ దరిద్రంగా ఉందండి వీళ్ళ మెయింటెనెన్స్ అయితే. 5:30 నుంచి క్యూలో వందల వేల మంది, కొన్ని కోట్ల మంది అనుకోండి, అలా నిలబడిపోయి 9:30 వరకు వెయిట్ చేస్తే లాస్ట్‌కి ఏమంటే దర్శనం లేదు, ఇప్పుడు గుడి మూసేసాము అని చెప్పారు. వీళ్ళ మెయింటెనెన్స్ ఇంతలా అంటే కడుపట్టే కాలిపోతుంది నిలబడి నిలబడి అని. తర్వాత దర్శనం లేదు అనిపించింది. భలే బాధ అనిపించిందండి. దేవుడు పిలుచుకుంటేనే మనం అక్కడికి వరానికి వెళ్తాము అనిపించింది. నా విషయంలో జరిగింది. ఎందుకంటే నేను అసలు అనుకోనే లేదు. గిరిప్రదక్షిణ వెళ్ళాను అనుకోకుండా. ఇప్పుడు ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తున్నారు. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఇది. ప్రతి ఒక్కరికి తెలిసుంటది చూసిన వాళ్ళకైతే. ఇలా ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమందో నాకైతే తెలీదు. ఇది నాకు నచ్చలేదు నిజంగానే. వీళ్ళ మెయింటెనెన్స్ అసలు తమిళనాడులో గుళ్ళన్నీ జరిగి అసలు ఆంధ్రలో పోతే ఇంత దరిద్రంగా మెయింటెనెన్స్ చేసి ఇంత బాధపడతారని నేను అనుకోలేదండి. నిజంగా నాకైతే భలే బాధ అనిపించింది. ఇక్కడైతే మళ్ళీ 5:30కి మేము ప్రదక్షిణ చేసేసి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళాము. 9:40కేమో బయటకొచ్చాము. తర్వాత మళ్ళా 11:30కంతా మళ్ళీ బస్ ఎక్కి తిరుపతికి బయలుదేరాము. మళ్ళీ 4:30కి జర్నీయే ఒక భయంకరమైన ఆహ్, స్ట్రెయిన్ అంటే అక్కడ వాళ్ళు చేసిన పనులు ఇంకా భయంకరంగా ఉండయి. దేవుడు పిలుచుకుంటేనే వెళ్తారు అనకు నేనే అండి ఉదాహరణ. ఆయన ఎందుకు అసలు నాకే సడెన్‌గా వెళ్ళాల్సొచ్చింది. అంత ఇదనిపించింది.